పురాతన దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి పుట్టిన ఏకైక ఆధ్యాత్మిక ఛానల్ మన ఊరి గుళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఈరోజు మనం ధనుర్మాసం యొక్క ప్రత్యేకత, ధనుర్మాస విశిష్టతలు అడిగి తెలుసుకుందాం. మనతో ఈ ధనుర్మాస ప్రత్యేకత విశిష్టతలు తెలియచేయడానికి ప్రవచనకర్త శ్రీ 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 రమణాచార్యులు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ప్రత్యేకతలు, ధనుర్మాస విశిష్టతలు అడిగి తెలుసుకుందాము. మీకు ఏవైతే సందేహాలు ఉన్నాయో ధనుర్మాసంలో, దానికి సంబంధించిన ప్రతి సందేహానికి కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఎవరైతే మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ధనుర్మాసానికి సంబంధించి ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ సందేహాలకు కూడా మేము గురువుగారితో మాట్లాడి మీకు చెప్పడం జరుగుతుంది. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం జరిగింది. మాకు ఇంతకుముందు వినాయక వైభవం అని చెప్పేసి కూడా ఒక వీడియో చేశారు. సో మాకు ఈరోజు ఈ ధనుర్మాసం యొక్క విశిష్టత ఏంటి, ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి, ధనుర్మాసంలో చేయాల్సిన పనులు ఏమిటి, చెయ్యకూడని పనులు ఏమిటి, మీ ద్వారా మన ఛానల్కి తెలియచేయండి. తప్పకుండా అండి, తప్పకుండా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులకు మన ఊరి గుళ్ళు ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ధనుర్మాసంలో ప్రత్యేకంగా నెల రోజుల పాటుగా మనం చేసుకునేటువంటి ఒక విశిష్టమైనటువంటి, ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో చేసుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వైదిక కార్యక్రమం, వ్రత కార్యక్రమం. పూర్వం గోదాదేవి తాను ఆచరించి తన మిత్రుల చేత ఆచరింపజేసి తాను ధన్యత పొంది తన స్నేహితురాలను కూడా ధన్యత పొందజేసినటువంటి ఒక గొప్ప వ్రతం ధనుర్మాస వ్రతం అంటాం. మార్గశీర్ష మాసం అంటే డిసెంబర్ 15, 16 తేదీలలో ప్రవేశించేటువంటి ధనుస్సు రాశిలో రవి సంక్రమణం రోజున ప్రారంభమైనటువంటి ఈ నెల రోజుల వ్రతం తిరుప్పావుగా, అంటే తిరు అంటే శ్రేష్టమైనటువంటి 30 పాశురములతో కూడినటువంటి 30 రోజులుగా చేసినటువంటి వ్రతం యొక్క విశిష్టాన్ని, వైశిష్ట్యాన్ని, దాని యొక్క ఫలితాలను గోదాదేవి ఏ విధంగా చేసింది, ఏ విధంగా పొందింది భగవద్ అనుగ్రహాన్ని, తానే కాదు గోష్ఠిగా తన వాళ్ళందరినీ కూడా ఆ వ్రతంలో ఆ నియమ నిష్టలతో ఆచరింపచేసి తరించిందో ఆ విషయాలన్నీ కూడా ఈ ధనుర్మాసం 30 రోజులుగా తాను ఆశువుగా కృష్ణుణ్ణి తన హృదయంలో నిలుపుకొని ఆ కృష్ణున్నే ఆరాధించాలని, కృష్ణుని పొందాలని ఉద్దేశంతో చేసినటువంటి ఒక
విశిష్టమైన గొప్పనైన వ్రతం ఇది, ధనుర్మాస వ్రతం. ఎవరైతే చేస్తారో, ఎవరైతే పాల్గొంటారో ఆ వ్రత ఫలితం వల్ల ఇహపరమైనటువంటి ఏ కోరికలు ఉన్నా కానీ, ఇంకా ముఖ్యంగా వివాహం కాని యువతి యువకులు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని నియమనిష్టతో చేసినట్టయితే ఆ గోదా రంగనాయక స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది వారి లౌకికమైనటువంటి సుఖాలతో పాటుగా ఇంతకుముందు చెప్పినట్టుగా వివాహం కాని వాళ్లకు వివాహం కావడం, ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగం పొందడం, తర్వాత ఈ సంతానం లేని వాళ్లకు సంతానం కలగడం, ఏవైతే ఇహలోకాలు ఉన్నాయో ఇవన్నిటి కూడా లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలన్నింటినీ కూడా పొందేటువంటి ఫలితం ఈ ధనుర్మాసం వల్ల వస్తుంది. ఇదే కాదు, ఇంకా దీనికంటే ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి మనకు జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందేటువంటి మార్గాన్ని కూడా సులభతరం చేస్తుంది ఈ వ్రతం. ఈ వ్రత భాగంలో మీకున్నటువంటి సందేహాలేంటివి, వాటిని ఈ తిరుప్పావ ద్వారా గోదాదేవి మనకు ఏ సందేశం ఇస్తుంది, దాన్ని ఏ విధంగా సాధించవచ్చు, పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందవచ్చో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ సందేహాలు తెలుసుకునే తప్పకుండా గురువుగారు మొదటిగా అడిగే ప్రశ్న, ధనుర్మాసం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. ధనుర్మాసం అంటే మార్గశిర మాసం ప్రవేశంలో మధ్యలో, అంటే మార్గళి అని అంటాం దీన్నే. మృగశిర నక్షత్రంలో ఏ రోజైతే పున్నమి ఉంటుందో, మృగశిర నక్షత్రంలో పున్నమి వచ్చిన రోజు దాన్ని మార్గశిర మాసం అంటాం. శ్రేష్టమైన మాసం. మనకు పండుగలలో శ్రావణ మాసము, కార్తీక మాసము ఎంత శ్రేష్టమైందో అంతకంటే కూడా శ్రేష్టమైనటువంటి మాసం మార్గశీర్ష మాసం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పుకుంటాడు, మాసానాం మార్గశీర్షోహమని. 12 మాసాలలో నేను మార్గశిర మాసాన్ని నేనే అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అట్లా ఆ మార్గశీర్ష మాసంలో పౌర్ణమి రోజు వచ్చేటువంటి రోజున సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు జ్యోతిష్ చక్రంలో. ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడో దాన్ని ధనుస్ సంక్రమణం అంటాం. ఆ రకంగా ఆ రోజు నుంచి మకర సంక్రమణం దాకా ఈ నెల రోజుల పాటుగా ఉండేటువంటి కాలాన్ని ధనుర్మాసము అంటాం. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో గోదాదేవి తాను సంకల్పించినటువంటి ఏదైతే రంగనాథుణ్ణే లేదా కృష్ణుణ్ణే భర్తగా పొందాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఒక వ్రతాన్ని ఆచరించిందో ఆ వ్రతాన్ని ఈ ధనుర్ సంక్రమణం రోజే ప్రారంభించింది గోదాదేవి. విశేషమైనటువంటి రోజు కాబట్టి మార్గశిర మాసంలో సగం 15 రోజులు, పుష్యమాసంలో వచ్చేటువంటి సగం 15 రోజులు కలిపితే ఈ 30 రోజులు మనం ధనుర్మాసము అంటాం, ధనుస్ సంక్రమణ మాసము అంటాం. ఈ ధనుస్ సంక్రమణంలోనే ఈ గోదాదేవి తన స్నేహితులందరితో కలిసి తాను గోపికగా మారింది. అంటే చిన్నప్పటి నుంచే ఈమె తండ్రి అయినటువంటి విష్ణు చిత్తమాచార్య శ్రీరంగంలో రంగనాథుణ్ణి ఆరాధించేటువంటి అర్చకులలో ఒకడు. అతను చేసేటువంటి పని ఏంటిదయ్యా అంటే తులసి కైంకర్యం, పుష్పమాల కైంకర్యం. అట్లా ఆ విష్ణు చిత్తుల వారు చేసేటువంటి కైంకర్యంలో భాగంగా తనకు తులసి వనంలో లభించినటువంటి ఈ గోదాదేవి ఏ విధంగానైతే పూర్వం త్రేతాయుగంలో జనక మహారాజుకు నాగటి సాలులో అమ్మాయి లభించిందో ఆమెకు సీతాదేవిని నామకరణం చేసి అనాథులుగా పెంచుకున్నాడో అదే విధమైనటువంటి విధంగా ఈ కలియుగ ప్రారంభం అయిన తర్వాత, అంటే దాదాపుగా ఇప్పుడు 2025 అంటున్నాం కదా సంవత్సరము, సరిగ్గా 1200 సంవత్సరాల క్రితం ఈ
కలియుగంలో ధర్మాన్ని పునరుద్ధరణ చేయాలి. సాధారణంగా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పుకున్నట్టుగా, ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరి ధర్మంకు గ్లాని ఏర్పడిందో అప్పుడు విష్ణువు అవతారాలు ఎత్తి ఆ రాక్షస సంహారం చేసి అధర్మాన్ని నిర్మూలింపజేసి ధర్మాన్ని నిలబెట్టడం మనకు తెలుసు. కానీ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ప్రజలలో భగవంతుని పట్ల ప్రేమ తగ్గినప్పుడు దాన్ని పెంచే ప్రయత్నం చేసేటువంటి అవతారం భూదేవి ఈ కలియుగంలో చేసింది గోదాదేవి అవతారంలో. అంటే గోదాదేవి భూదేవి అంశగా జన్మించింది విష్ణుచిత్తుల వారికి తులసీవనంలో. ఆ విధంగా లభించినటువంటి ఆమెకు గోదా అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు విష్ణుచిత్తమాచార్యులు. అయితే సంస్కారం ఎట్లా వస్తుందంటే తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి. తాను ఆ తులసీమాలలు అల్లుతూ పూలమాలలు అల్లుతూ శ్రీకృష్ణుని యొక్క జన్మ విశేషాలను మహాత్యాన్ని కథలుగా చెప్పుకుంటూ ఉండేవాడు విష్ణుచిత్తమాచార్యులు గోదాదేవికి. ఆ విధంగా చిన్నప్పటి నుంచే ఆ గోదాదేవికి కృష్ణుని మీద అనురక్తి ఏర్పడింది. వయస్సు వచ్చింది, వివాహం చేసేటువంటి సమయం వచ్చింది. గోదాదేవిని అడిగిండు, అమ్మ నీకు వివాహం చేయాలనుకుంటున్నామంటే ఆ గోదాదేవి ఒకటే ఒక కండిషన్ పెట్టింది, నాన్నగారు మీరు వివాహం చేస్తామంటూ సరే, కానీ నేను శ్రీకృష్ణుడిని తప్ప నేను ఇంకొకరిని వివాహం ఆడను. ఈ కండిషన్ మీరు ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే నేను వివాహానికి ఆమోదిస్తానని చెప్పి గోదాదేవి కండిషన్ పెట్టడం ద్వారా మరి అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే అర్చారూపంలో ఉన్నటువంటి వ్యక్తితో రంగనాథుడు, ఇక్కడ కృష్ణుడు, అంటే విల్లుపుత్తూరులో పుట్టినటువంటి ఈమె కృష్ణుని వరిస్తాను అంటే ఎట్లా సాధ్యమవుతుంది అని ఆలోచన చేసి, అయితే పూర్వం ఆ విల్లుపుత్తూరుకు ఈ ప్రవచనకారులు వచ్చేటువంటి సందర్భం లోపల తాను విన్నది ఏమని, ఒకవేళ భగవదనుగ్రహం పొందాలి అంటే కాత్యాయని వ్రతం ఒకటి పూర్వం ద్వాపరయుగంలో గోపికలు చేశారు. ఆ వ్రతం చేయడం ద్వారా గోపికలు కృష్ణుని యొక్క అనుగ్రహాన్ని పొందినారు అని చెప్పి విషయం విని ఉన్నది. ఆ విషయాన్ని నాన్నగారితో చర్చించింది. నాన్నగారు ఇట్లా ప్రవచనకర్తలు నాకు చెప్పగా విన్నాను, ఆ కాత్యాయని వ్రతం చేసేటువంటి విధానాన్ని నాకు చెప్పండి అని చెప్పి నాన్నగారిని అడిగితే ఆ విష్ణుచిత్తుడు ఈమెకు ఉపదేశిస్తాడు. ఆ విధంగా ఈమె ఆ కాత్యాయని వ్రతాన్ని గోపికలు ఆనాడు ద్వాపరయుగంలో ఏ విధంగా చేశారో శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమాతిశయంతో తాను కూడా ఒక గోపికగా మారిపోయింది. ప్రేమలో అంటే కృష్ణుడి యొక్క ప్రేమలో తాను గోదాదేవిని విష్ణుచిత్తుల యొక్క కుమారునటువంటి విషయాన్ని మర్చిపోయి ఆ వ్రతంలో భాగంగా తాను ఒక గోపికగా ఈ విల్లుపుత్తూరంతా కూడా ఆనాటి ద్వాపరయుగంలోని నందగోపుని యొక్క రాజ్యంగా భావించి తాను అక్కడ ఉన్నట్టుగా భావించి లీనమైపోయి శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. అయ్యా మరి ఈ విధంగా కాత్యాయని వ్రతం ఒకటి ఉంది కదా, ఆ కాత్యాయని వ్రతం మనం చేద్దాం, మేమంతా కూడా చేద్దాం అనుకుంటున్నాము, దానికి నీ యొక్క సహకారం కావాలి కృష్ణ అని చెప్పి ప్రార్థిస్తే కృష్ణుడు సరే అంటాడు. అంటే తాను గోదాను అనే విషయం మర్చిపోయింది. ఇక్కడ గోపికగా భావిస్తుంది, మేమంతా కూడా వ్రతం చేస్తున్నాము కాబట్టి వ్రతానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలకు అందజేయవయ్యా కృష్ణ అంటే సరే అని చెప్పి కృష్ణుడు మాట ఇస్తాడు. సరే, ఆ మాట ప్రకారంగా రేపు అంటే ధనుర్మాస ప్రారంభంలో ఈ వ్రతం చేయడం శ్రేష్టమని పెద్దలు నిర్ణయిస్తే రేపు మనము ఈ వ్రతం ప్రారంభం చేద్దాము అని చెప్పి వీళ్ళంతా కూడా స్నేహితులంతా కూడా నిర్ణయించుకుంటారు. రాత్రి అయింది, అందరూ పడుకుంటారు. ఆ ప్రేమాతిశయంతో వీళ్ళకి ఎవరికి నిద్ర పట్టదు. దాదాపుగా తెల్లవారలేదు, ఇంకా బ్రాహ్మీ ముహూర్తము. తనతో పాటుగా అందరిని లేపాలి కదా.
మార్గజత్తింగల్ మదినరైంద నన్నాళాలనుకుంటూ ఆ కృష్ణుని మీద ఉన్నటువంటి ప్రేమతోట ఆశువుగా, ఈమె తమిళ దేశంలో పుట్టింది కాబట్టి ద్రవిడ భాషలో ఆమె ఆశువుగా 30 రోజుల పాటుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురాన్ని చెబుతూ ఆ వ్రతాన్ని తాను చేసి తనందరి చేత ఆచరింపజేసింది గోదాదేవి. అందుకోసమే ఈ ధనుర్మాస ప్రారంభంలో మొదలైంది కాబట్టి, దీనికి ధను సంక్రమణంతో ప్రారంభమైంది కాబట్టి దీన్ని ధనుర్మాసము అంటున్నాము, మార్గళి అంటున్నాము. దాన్నే తిరుప్పాయి వ్రతం అని కూడా అంటాం. 30 రోజులు చేసిపోయింది కాబట్టి 30 రోజులు ఏర్పాటు చేసినటువంటి ఈ వ్రతాన్ని తిరుప్పా వ్రతం అని కూడా అంటుంటాము. ఇది ప్రత్యేకంగా ధనుర్మాసం యొక్క ప్రత్యేకత. ఈ ధనుర్మాసంలో మన హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? వెరీ గుడ్. హిందూ మతము అంటేనే వైదిక సంప్రదాయాన్ని, వేదం ఏదైతే చెప్పిందో, సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించేటువంటి విధానం. ఇంతకుముందు చెప్పాను కదా, కలియుగ ప్రారంభంలో ఈ మొఘలాయుల యొక్క ప్రభావం వల్ల, తర్వాత బౌద్ధుల యొక్క ప్రభావం వల్ల వైదిక సంప్రదాయం నశించిపోయింది. తిరిగి దాన్ని పునరుద్ధరింప చేయడానికి ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. వైదిక మతమే సర్వశ్రేష్టమైనటువంటి జీవన విధానము అని. ఆ జీవన విధానం ద్వారానే మనిషి సుఖంగా సంతోషంగా తాను ఉంటూ తన సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఉంచే ప్రయత్నం చేస్తుంది వైదిక ధర్మం. అది మన హిందువుల యొక్క ప్రధానమైనటువంటి ధర్మం. దీన్ని ఆచరించినట్టయితే తాను తరిస్తాడు, తన తోటి వాళ్ళు తరిస్తారు. కాబట్టి మన హైందవ సంప్రదాయంలో, హిందూ సంప్రదాయంలో ఈ ధనుర్మాసానికి, ఒక ధనుర్మాసం అనే కాదు, ఇంకా ఏ వ్రతాలు ఉన్నా కానీ, ఇంకా ఏ నియమాలు ఉన్నా కానీ వేదం ఏదైతే చెప్పిందో, వైదిక ధర్మం ఏదైతే చెప్పిందో అది ఆచరించినట్టయితే ఇహ పర సౌఖ్యాలు మనకు తప్పకుండా లభిస్తాయి అని చెప్పి, అందుకోసమే మన ప్రపంచంలో ఏ మతం కానీ, ఇవన్నీ మొన్న పుట్టినటువంటి మతాలు, 2000 సంవత్సరాల కంటే వాళ్ళకి చరిత్ర, ఆ మతాల చరిత్ర లేదు. అట్లా ఆ మతాలకు కూడా చెప్పేటువంటి ధైర్యం లేదు. ఏమని? సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంచేటువంటి ధైర్యము ఆ ధర్మాలకు లేవు, ఆ మతాలకు లేవు. కాబట్టి మన హిందూ మతానికి, మన వైదిక ధర్మానికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. కాబట్టి ఈ వైదిక ధర్మంలో, హిందూ మతంలో అది సర్వశ్రేష్టమైనటువంటి జీవన విధానం. ఇది మతం అంటే కులం కాదు, కులంతో సంబంధం లేదు. మనకు భగవద్గీతలో వేదం కూడా చెప్పింది 4 వర్ణాశ్రమ ధర్మాలే అన్నారు తప్ప కులాల ప్రసక్తి ఎక్కడ కూడా వైదిక ధర్మంలో లేవు, సనాతన ధర్మంలో లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 ధర్మాలే, 4 వర్ణాలే ఉన్నాయి తప్ప వారి శక్త్యానుసారంగా, వాళ్ళ యొక్క కర్మానుసారంగా జన్మ లభిస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు జీవన విధానాన్ని అనుసరించడం కోసం వైదికం ధర్మాన్ని పాటించాలని చెప్తుంది. ఇది మన హిందూగా మనం ఆచరించాలంటే ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఇంకొకటి, ఈ ధనుర్మాసంలో ఉదయాన్నే లేచే అలవాటు ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అంటే దాని గురించి ఏం చెప్తారు? ఎస్, అమ్మవారు గోదాదేవి, దానికంటే ముందు కూడా చెప్పాలి. దక్షిణాయనము, ఉత్తరాయణము. సూర్యుడు మకర సంక్రమణం తర్వాత ఆషాఢ మాసం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయనము అంటాం, ఉత్తరాయణం అంటాం. తర్వాత వచ్చేటువంటి కాలం అంతా కూడా దక్షిణాయనం. అంటే ఉత్తరాయణ కాలం దేవతలందరికీ కూడా పగటి కాలం, 6 నెలల కాలం. దక్షిణాయనం అంతా కూడా రాత్రి కాలం, నిద్రపోయేటువంటి కాలం దేవతలకు. అయితే ఈ ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం దాకా ఉండేటువంటి కాలం ఏదైతుందో, నెల రోజుల కాలము, ఇది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. మనకు తెల్లవారుజామున ఏ విధంగా 4:30 నుంచి సూర్యోదయం వరకు మనకు బ్రాహ్మీ ముహూర్తం అంటామో, దేవతలకు ఈ ధనుర్మాసం అంతా కూడా ధను సంక్రమణం నుంచి మకర సంక్రమణం దాకా ఉండేటువంటి కాలం ఏదైతే నెల రోజుల కాలము, మనకు నెల రోజుల కాలము, కానీ వాళ్లకు బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే 48 నిమిషాల కాలం వాళ్ళకు. కాబట్టి ఈ ధనుర్మాసం చాలా విశిష్టమైనటువంటి మాసం. ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఏంటిది? ఉదయాన్నే లేచే బ్రాహ్మీ ముహూర్తంలో. ఎస్,
బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటిది? సర్వశ్రేష్టమైనటువంటి కాలం. అంటే దేవతలంతా కూడా లేచి భగవంతుణ్ణి ఆరాధించేటువంటి కాలం. మనుషులంతా కూడా, జంతువులన్నీ కూడా, పక్షులన్నీ కూడా లేచి భగవంతుణ్ణి ఆరాధించేటువంటి కాలం. ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా, నిశ్చలంగా, ఎటువంటి ఒడదొడుకులు లేక ఉండేటువంటి కాలం, సర్వశ్రేష్టమైనటువంటి కాలం. కాబట్టి ఈ కాలాన్నే ఆమె ఎంచుకున్నది. ఏమంటే మార్గయత్తింగల్ మది నిరేందనన్నాళాల్ నీరాడ పోదివీర్ పోదివినో నేరిషేయీర్. నీరాడ అంటే ఏంటిది? స్నానాలు చేయడానికి మనమంతా కూడా వెళ్ళాలి. మనము నిన్న శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఒక కాత్యాయని వ్రతం చేయడానికి ఆయన మనకు సహకరిస్తాను అన్నాడు కదా. కాబట్టి మనమంతా కూడా ఈ తెల్లవారుజామునే స్నానాలు చేయాలి. కాబట్టి ఈ బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానాలు చేయాలి. కాబట్టి సర్వశ్రేష్టమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఆ కాలంలోనే మనం చేసేటువంటి అనుష్ఠానాలు, తపస్సులు, పూజలు, వ్రతాలు ఏవైతే ఉన్నాయో చక్కటి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి గోదాదేవి తను ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అందరినీ లేపడం ప్రారంభం చేసింది. ఈ 30 రోజులు కూడా అది బ్రాహ్మీ ముహూర్తం యొక్క ప్రాధాన్యత. ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో ధనుర్మాస దీక్ష అనేటిది ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. ధనుర్మాస దీక్ష అంటేనే తిరుప్పావు దీక్ష. అందులో ఉండాల్సిన నియమాలు ఏంటివి? దాన్ని గోదాదేవి 2వ పాశ్రంలో 2వ రోజు చెప్తుంది. వైయత్వాజ్ వీర్గాల్ నామం నంపావేక్కు శయ్యం కిరిశైగల్ కేళీరో పార్కడళ్ళు పయ్యత్యంద్ర పనమరడి పాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి అంటుంది. అంటే మనకు సాధారణంగా ఆహార నియమాలు అంటూ కొన్ని ఉంటాయి కదా. దాంట్లో కూడా భోగకరమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అంటే నెయ్యి కానీ, పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, ఇవి భోగము అంటే బాగా సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువులు. మరి ఒక వ్యక్తి ఒక నియమాన్ని పాటించాలి, ఒక వ్రతం చేస్తున్నప్పుడు సాధారణంగా మనం ఉపవాస వ్రతము అంటాం. తర్వాత ఇటువంటి భోగకరమైనటువంటి వస్తువులు తినడం వల్ల మన శరీరంలో తామస గుణ ప్రవృత్తి పెరుగుతుంది. కాబట్టి ఈ నెయ్యిని, పాలును మేము తీసుకోము. నెయ్యున్నోం పాలున్నోం అంటే నెయ్యిని మేము స్వీకరించము, పాలను స్వీకరించము. అంటే ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో రజోగుణం పెరుగుతుంది, నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, భగవంతుని మీద మనకు అనురాగం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నియమాలను పాటించాలని చెబుతూ నాట్కాలే నీరాడి. ఎప్పుడు స్నానం చేయాలి? బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి 48 నిమిషాల ముందే మనం స్నానం చేయాలి. ఆ విధంగా స్నానం చేయడము, ఈ నెయ్యిని, పాలను మొదలైనటువంటి రజోగుణాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు అని చెబుతూ ఇది డు నాట్స్. ఇంకా డూస్ ఏంటిది? చేయాల్సినటువంటిది నాట్కాలే నీరాడి మయ్యట్టీదో మలుట్నాముడియం శయ్యాదన శయ్యోం అంటుంది. అంటే మనము సాధారణంగా మన సంప్రదాయం లోపల, బ్రాహ్మణ సంప్రదాయంలో కానీ లేదా ఇంకా ఏ సంప్రదాయంలో అయినా కానీ తల్లిదండ్రులు ఏదైతే ఆచరిస్తారో అది మనం ఆచరిస్తూ ఉంటాం. సంధ్యావందనాలు కానీ, పూజా కార్యక్రమాలు కానీ, ఏమైనా కానీ సంప్రదాయం ప్రకారంగా. అంటే పూర్వీకులు ఏదైతే చేశారో అది చేయాలి అని, పూర్వీకులు ఏదైతే చేయొద్దు అనకూడదో, చేయదన్నారో అది చేయొద్దు. శయ్యాదన శయ్యోం తీక్రొలై చెన్నోదం అంటుంది. అంటే పెద్దలు ఎవరైతే ఆచరించకూడదని చెప్పారో అవి ఆచరించకుండా ఉంటాము. అంటే ధర్మాన్ని ఆచరించడము, అధర్మాన్ని వదిలిపెట్టడం, సత్యాన్ని పలకడము, అసత్యాన్ని వదిలిపెట్టడము, ఏదైతే పెద్దలు చేశారో అది మనము చేయాలి అంటుంది ఈ వ్రతంలో. ఇవి నియమాలు. నాటకాలే అంటే సూర్యోదయాత్ పూర్వమే లేవడము, బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడము, అవసరమైనటువంటి పూజకు అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడము, ఆరాధన చేయడము, భౌతుని యొక్క అనుగ్రహం పొందడం అనేది ఏదైతే ఉందో సాంప్రదాయబద్ధంగా వచ్చేటువంటి ఆచారాలు ఇవి చేయాలి. దాంట్లో తామస ప్రవృత్తి, రాస ప్రవృత్తి ఉన్నటువంటి ఆహారాలను స్వీకరించకూడదు.
తర్వాత ఎవరైతే పెద్దలు చేయమని చెప్పారో అది చేయాలి, ఏదైతే చేయొద్దని చెప్పారో దాన్ని ఆచరించాలి అని నియమాలన్నిటి కూడా చెప్పింది గోదాదేవి 2వ రోజు పాశురంలో. ఇది దీనికి ఉన్నటువంటి ధనుర్మాసంలో ఉన్నటువంటి నియమాలు. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో మనం ఏవైతే పూజా కార్యక్రమాలు చేస్తుంటామో ఈ పూజా కార్యక్రమానికి వినియోగించే పూలు కానీ ఫలాలు కానీ ఏదన్నా మనకు ఇప్పుడు ఈ ఈ పూజకు ఈ పువ్వులే వాడాలి అని చెప్పేసి ఏ విధంగానే ఉంటుందా? ఎందుకంటే ధనుర్మాసంలో ఎక్కువగా మనము తులసి మాలలు చూస్తున్నాము. ఆ విధంగా దీనికి ప్రత్యేకత ఏంటి?